హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో మీకు బ్లౌజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ బోట్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అండి. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం రండి. ముందుగా లైనింగ్ పీసులని ఇలాగే ఏ పార్ట్కి ఆ పార్ట్ మెయిన్ క్లాత్లు ఇలా కట్ చేసుకోండి. హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నేనైతే ముందే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ పీసు, మెయిన్ పీసు కలిపి అటాచ్ చేసేయండి. ఇలాగనమాట. ఇలాగే అటాచ్ చేసేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. చూసారు కదండి, ఒరిజినల్ క్లాత్, మెయిన్ క్లాత్ అయితే ఇలా అటాచ్ చేసుకొని వేస్ట్ పీసులను అయితే ఇలా కట్ చేసేసుకోండి. అలాగే ఇవి కూడానండి, మొత్తం అన్ని ఒరిజినల్ పార్ట్స్ అన్నీ అటాచ్ చేసుకోండి. ఇలాగా అటాచ్ చేసుకున్నాక ఇదిగోండి, నేనైతే అన్నీ అటాచ్ చేసి వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఇలాగా అందరూ ఇప్పుడు బార్డర్ అయితే అటాచ్ చేస్తున్నారు కదండి నెక్ దగ్గర. నేను కూడా బార్డర్ అన్నది ఇలాగా బార్డర్ ఇలా అటాచ్ చేసుకోండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర. ఇది ఎలాగా అటాచ్ చేయాలో చూసేయండి. ముందుగా ఈ యొక్క ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇలా లోపలికి మడిచేసుకొని ఒక కుట్టు వేసుకోండి. అలాగే ఇటువైపు కూడా ఇలాగా లోపలికి మడిచి ఇంకొక కుట్టు వేసుకోండి అటు ఇటు. ఇలా వేసుకున్నాక షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచు మనం పైపింగ్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక కుట్టు అయితే వేసుకోండి. మనం ముందు ఈ పీస్ అన్నది అటాచ్ చేయకూడదండి. అటాచ్ చేయకుండా ముందు మనం ఈ అంచుని ముందు అటాచ్ చేసుకోవాలండి. అలాగే మరొక సైడ్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసుకోండి. ఇలాగండి, అర్థమైంది కదండి. ఇది వచ్చేసి మనకి ఇలాగ పైపింగ్ వేసుకోవడానికి అన్నమాట. అర్థమైంది కదండి. తర్వాత ఇది ఈ సైడు, ఇది ఈ సైడ్ అండి. ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇది ఇలా పట్టుకొని ఇలా సాగదీయకుండా ఇలా కుట్టు అనేది వేసుకోండి.
సాగదీయకుండా కుట్టు అనేది ఇలా వేసుకోండి. కరెక్ట్గా సరిపోయేలాగా అస్సలు సాగదీయకండి పీస్ని. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పీస్ అన్నది కొంచెం కూడా సాగకుండా స్టిచ్ అనేది వేసుకోండి. అలాగే ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా సాగదీయకుండా ఎలాగైతే వేసుకోవాలండి. ఇక్కడ మనకి కరువు అనేది పెరగడానికి చిన్నది టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇలాగా బాగా తిరుగుతుంది షేప్ అన్నది. అలాగే ఇంకొకటి కూడా అలాగే అటాచ్ చేసుకోండి. కరెక్ట్గా ఈ టక్స్ మధ్యలో కలిసేలాగా స్టిచ్ అయితే వేసుకోండి. సాగదీయకుండా స్టిచ్ అయితే వేసేసుకోండి. త్వరగా ఇంకొక కుట్టు వేసుకోండి. దాని మీద ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. చూసారు కదండి, ఇలాగనమాట. ఇప్పుడైతే దీని ఎదురుగుంటా చిన్నది ఒక డాట్ అయితే ఇలా వేసుకోండి. మీకు కట్టింగ్లో నేను చెప్పలేదు, చిన్నది ఇలాగా డాట్ అనేది వేసుకోండి మిడిల్ పాయింట్లో. ఎక్కడైతే మనకి టక్స్ అయితే ఇచ్చుకున్నామో అక్కడ చిన్నది డాట్ అయితే ఇలా వేసుకోండి. అలాగే ఇంకో స్టిచ్ ఎలాగనమాట. అలాగే ఇటువైపు ఇంకొక దానికి కూడా ఇలాగా కరెక్ట్గా మనకి టక్స్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక కుట్టు అయితే వేసుకోండి.
ఇలా అయితే ఒక డాట్ అయిపోయింది. దాని మీదే ఇంకొకటి వేసుకోండి. అర్థమైంది కదండి. ఎలా అయితే వేసుకున్నాం కదండి, సమానంగా వచ్చినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోండి. మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసేసుకోండి. ఇటువైపు కూడా అండి సేమ్. ఇలా అయితే వేసుకున్నాక నేను నెక్ అయితే ఆల్రెడీ క్యాన్వాస్ పేపర్ అయితే ఇలాగా కట్ చేసి ఇలాగా క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా మార్క్ చేసుకొని పోట్లీ బటన్స్ ఇక్కడ ఇలా డిజైన్గా ఇచ్చుకుంటూ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇలా నెక్ని అయితే పోట్లీ బటన్స్ ఇలా వేసుకొని నెక్ని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్నాక పైపింగ్ అయితే వేసుకోండి ఇలాగ చుట్టూని. నేనైతే శారీలో వచ్చిన ఫ్లవర్ కలర్ అయితే పైపింగ్ అయితే వేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఏ సైడ్కి ఆ సైడ్ ఇలాగే అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్నాక ఈ మెడ చుట్టూ పైపింగ్ అయితే వేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్నాక ఈ మెడ చుట్టూ పైపింగ్ అయితే వేసుకోండి. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఫైనల్గా లుక్ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.